వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వంగవీటి రాధా సంధించిన రాజీనామాస్త్రం కాకపుట్టించింది. ఆత్మగౌరవాన్ని చంపుకోలేను, దయాదాక్షిణ్యాల మీద బతకలేనంటూ తన తండ్రి వంగవీటి రంగారాయణదాన్ని కోట్ చేస్తూ ఇచ్చిన రిజైన్ లెటర్ కలకలం రేపుతోంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టుదే అప్పటికి రాధా అధికారికంగా నిన్న వైసీపీకి గుడ్ బై చెప్పారు. వెళ్తూ అధినేత జగన్పై విమర్శనాస్త్రాలు గురిచూసి మరీ వదిలారు. ముఖ్యమంత్రి కావాలంటే మీరు ఆంక్షలు విధిస్తారు, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే మాత్రం నేను త్యాగాలు చేస్తానంటూ డైనమిట్లు పేల్చారు వంగవీటి రాధా. వంగవీటి రాధా వైసీపీని వీడితే పార్టీలో బెజవాడలో గడ్డుకాలమేనని రాజకీయ పరిశీలకులు భావించారు. విజయవాడలో బలమైన సామాజిక వర్గానికి చెందిన రాధా వైసీపీకి గుడ్ బై చెబితే ఫ్యాన్కు ఎదురుగాలి తప్పదని బల్లగుద్ది మరీ చెప్పారు. రాధా వెళ్తే ఒక్కడే వెళ్లరు, భారీగా అనుచర గణాన్ని వెంటేసుకుపోతారని మరీ వైసీపీ నేతలే హెచ్చరించారు. అనుకున్నట్లుగానే రాధా రాజీనామా ఆయన అనుచరుల్లో కదలికను పెంచింది. నాయకుడు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటామని బెజవాడ వైసీపీ కార్పొరేటర్లు రాజీనామా బాట పట్టారు. వంగవీటి రాధాకు మద్దతుగా వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరు పార్టీ వీడుతున్నారు. బెజవాడ కార్పొరేషన్లోని 24వ డివిజన్లో కార్పొరేటర్ చందన సురేష్, 17వ డివిజన్ కార్పొరేటర్ సుజాత, 15వ డివిజన్ కార్పొరేటర్ దామోదర్, 16వ డివిజన్ కార్పొరేటర్ శివశంకర్, 18వ డివిజన్ కార్పొరేటర్ ఝాన్సీ లక్ష్మిలు ముక్కుమ్మడిగా పార్టీ నుంచి వెళ్లిపోయారు. తమ రాజీనామా లేఖలను నేరుగా వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపారు. వంగవీటి రాధా వెంటే ఉంటామని లేఖలో స్పష్టం చేశారు. ఈ తాజా పరిణామాలకు 4 నెలల క్రితమే బీజం పడింది. 2018 సెప్టెంబర్ 16న విజయవాడలో వైసీపీ వాణిజ్య విభాగం సమావేశం జరిగింది. ఈ మీటింగ్లోనే జిల్లా ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి ద్వారా పార్టీ అధిష్టానం సెంట్రల్ టికెట్ రాధాకు ఇవ్వడం లేదని చెప్పింది. దీంతో రాధా అభిమానులు బగ్గుమన్నారు. ఇది చాలదన్నట్లు సెప్టెంబర్ 18న సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణును నియమిస్తూ వైసీపీ అధిష్టానం స్టేట్మెంట్ ఇచ్చింది. రాధాను మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతామని వైసీపీ నేతలన్నారు. వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి కూడా రాధాకు అదే హామీ ఇచ్చారు. ఇది కూడా అమలు కాలేదు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను బాలశివగారికి అప్పగిస్తూ వైసీపీ మరో స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో రాధా విషయంలో వైసీపీ పొమ్మనకుండా పొగబెడుతోందని, అసలు రాధాకు టికెట్ ఇచ్చే ఉద్దేశమే లేదని వంగవీటి అభిమానులు డిసైడ్ అయ్యారు. దీంతో రాధా కూడా సెంట్రల్ నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేస్తానని అధిష్టానానికి తెగేసి చెప్పారు. నెలలు గడుస్తున్న పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో విసిగి వేసారిన రాధా ఎట్టకేలకు వైసీపీని వీడారు. ఇదిలా ఉంటే వైసీపీకి గుడ్ బై చెప్పిన వంగవీటి రాధా రూటు ఎటు అనే క్వశ్చన్ రాజకీయ వర్గాల్లో మాత్రమే కాదు, ఆయన అభిమానుల్లో కూడా తిరుగుతుంది. మార్పు కోసమే శ్రమిస్తున్న జనసేనకు జై కొడతారా, లేక అధికార పార్టీ అండ కోసం తెలుగుదేశంలోకి అడుగిడి సైకిల్ సవారీ చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ నుండి తెలుసుకుందాం. శ్రీనివాస్, వంగవీటి రాధా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? వైసీపీని వీడిన ఆయన తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా? ఇప్పటికే ఆయన అనుచర గణం కూడా 5 మంది కార్పొరేటర్లు రాజీనామా అస్త్రాన్ని సంధించారు, ఆయన బాట పట్టారు. సో ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయం ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? పరమేశ్, నిన్న రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ వైసీపీ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3 నెలల నుంచి కూడా పార్టీ ఏ విధంగా అయినా మంతనాలు జరుగుతుందని చెప్పి ఆయన వేచి చూడడం జరిగింది. కానీ పార్టీ నేతలు ఎవరు కూడా సరైన స్పందన లేకపోవడంతో విసిగి విచారిన వంగవీటి రాధాకృష్ణ నిన్న అనుకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాధాకృష్ణతో మంతనాలు జరిపారు. అయితే అతను కూడా తగ్గేసి చెప్పిన నేపథ్యంలో అతను రాధా దగ్గర నుంచి వెనుదిరగడం జరిగింది. అయితే అప్పటికే వంగవీటి రాధాకృష్ణ తమ రాజీనామా నిర్ణయాన్ని
ప్రకటించడం జరిగింది. కానీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా రాధాకృష్ణతో మాట్లాడి తగిన హామీ ఇస్తారని చెప్పి కూడా వెయిట్ చేయడం జరిగింది. కానీ అటువంటి పరిణామాలు ఏమీ చోటు చేసుకోకపోవడంతో రాధాకృష్ణ ఇంకా వైసీపీని వేడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సందర్భంలో అయితే రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ ఎటువైపు ప్రయాణిస్తారని చెప్పి అటు పార్టీ వర్గాల్లోనూ అలాగే రాధా రంగ మిత్ర మండలి సభ్యుల్లోనూ అలాగే వంగవీటి రాధాకృష్ణ అభిమానుల్లో కూడా చాలా చర్చనీయాంశమైంది. అందరూ కూడా ఎక్కువ శాతం రాధాకృష్ణ అభిమానులందరూ కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అవినీతి మరకలు లేనిటువంటి జనసేన పార్టీ వైపు రావాలని చెప్పి చాలా మంది ఆహ్వానం పలుకుతున్నారు. కానీ రాధాకృష్ణ ఏ నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. అయితే ఎక్కువగా అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరతారనే నానుడికి ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఇప్పటికే వంగవీటి రాధాకృష్ణతో మంతనాలు జరిపినట్లు కూడా తెలిసింది. త్వరలో మార్చి నెలలో ఎమ్మెల్సీకి స్థానాలు ఖాళీ కానున్నాయి. దాదాపు 5 ఎమ్మెల్సీ స్థానాలు. ఆ ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని వంగవీటి రాధాకృష్ణకు ఇస్తామని చెప్పి కూడా ఆశ చూపినట్లు కూడా తెలిసింది. అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవడం, అలాగే ఇతర నియోజకవర్గానికి వెళ్ళలేకపోవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ స్థానం అయితే కొంత ప్రజలకు ఏమైనా తాను సేవ చేయగలుగుతానని భావించి వంగవీటి రాధాకృష్ణ ఆ వైపు మొగ్గు చూపినట్లు కూడా తెలిసింది. కానీ ఏ నిర్ణయం అనేది ఇంకా ఇప్పటి వరకు కూడా వంగవీటి రాధాకృష్ణ అయితే ప్రకటించలేదు. కానీ పూర్తి స్థాయిలో అంటే ఈ రోజు రేపు అభిమానులతో చర్చించిన నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన సందర్భాలు కూడా కనపడుతుంది. పరమేశ్వర్ శ్రీనివాస్, అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో చూస్తున్నాం అవినీతి రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్న జనసేన పార్టీలో వివిధ వర్గాల వారు పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా ఆకుల బీజేపీ ఎమ్మెల్యే కూడా ఇవాళ మరి కాసేపట్లో ఆయన పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో వంగవీటి రాధాకు సంబంధించినటువంటి ఏమైనా సమాచారం ఉందా? ఆయన జనసేన పార్టీ వైపు చూసే అవకాశం కనిపిస్తుందా? ఎట్లా ఉండే ఛాన్స్ ఉంది? వంగవీటి రాధా రాజీనామా చేసిన తర్వాత జనసేన నేతలు ఎవరు కూడా నేరుగా రాధాకృష్ణతో సంప్రదించిన సందర్భం అయితే కూడా కనపడలేదు. ఎవరైనా వచ్చి సంప్రదింపులు జరిపితే వంగవీటి రాధాకృష్ణ ఆలోచన చేసే అవకాశం ఉంది. కానీ ఎవరు కూడా వచ్చిన సందర్భం అయితే కూడా కనపడలేదు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా రాధాకృష్ణతో టచ్ లో ఉన్నట్లు కూడా తెలిసింది. పరమేశ్వర్ ఆ మేరకే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.